శ్రీ పరాభావనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. వీళ్ళకి రాజ్యపూజ్యము అవమానం కనుక చూసుకుంటే ఈ ఒక్క రాశికే ఒక విశిష్టత ఉందండి. మీరు కనుక గమనించుకుంటే అది ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. అంటే వీళ్ళకి అన్నీ సమంగా ఉన్నాయి. ఇలా ఈ 12 రాశుల్లో అన్నీ సమానంగా ఉన్న ఒకే ఒక రాశి సింహరాశి అని చెప్పుకోవాలి. ఈ రాశి వాళ్ళకి గ్రహ యొక్క స్థితిని బట్టి మనం గమనించుకుంటే జూన్ మంత్ వరకు, అంటే మనకి గోదావరి పుష్కరాలు స్టార్ట్ అయ్యే వరకు ఒక రకంగా ఉంటుంది. అది స్టార్ట్ తర్వాత గురుడు చేంజ్ అవుతుంటూ దానికి కొంచెం డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో మన శనిని కనుక చూసుకుంటే వీళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉంది. అయితే అష్టమ శని నడుస్తూ ఉన్నా కానీ గురువు యొక్క ప్రభావంతో దాని యొక్క ప్రభావం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువ మందికి పడలేదు. చాలామంది చక్కగానే ఉన్నారు. ఈ అష్టమ శని అంటే ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఒక ఆటంకాలు క్రియేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆఫీస్లోనో, ఇంట్లోనో, లేదంటే ధనం సంపాదించేటప్పుడు, ఫ్రెండ్స్, లేదంటే ఏదో ఒక విషయంలో మీకు ఏం చెప్తారంటే ఒక ఆటంకాలు. ఓకే, మీకు ఒక ఛాలెంజ్ అయిన సిచ్యువేషన్స్ ఉండే శని మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, శని మీ నుంచి ఒక డిసిప్లైన్ని, మీరు చేసే పనిలో ఒక కన్సిస్టెన్సీని, మీ యొక్క హార్డ్ వర్క్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 3 క్వాలిటీస్ని చెక్ చేసిన తర్వాత శని మీకు రిజల్ట్ ఇస్తూ ఉంటారు. గమనించుకోండి, ఎప్పుడైతే మీరు రిజల్ట్కి వెళ్ళాలో మీరు డిసిప్లైన్గా ఉండాలి, ఆనెస్ట్గా ఉండాలి, కన్సిస్టెన్సీగా నిలకడగా మీ యొక్క పనిని మీరు చక్కగా చేసుకుంటూ పోతూ ఉంటే లాస్ట్లో శని మీకు రిజల్ట్ ఇస్తూ ఉంటారు.